మున్సిపల్ చైర్పర్సన్పై అవిశ్వాసం వీగింది. బీఆర్ఎస్ పార్టీ చైర్పర్సన్ గుంటి రజనీపై సొంత పార్టీ కౌన్సిలర్లు 14 మంది అవిశ్వాస తీర్మానం పెట్టారు. దీనిపై కలెక్టర్ బల పరీక్షకు సమావేశం ఏర్పాటు చేశారు. సమావేశానికి సభ్యులెవరూ హాజరు కాకపోవడంతో అవిశ్వాసం వీగినట్టు ప్రిసైడింగ్ అధికారి ప్రకటించారు. డిసెంబర్ 2వ తారీఖు రోజున 13 మంది కౌన్సిలర్స్ గౌరవ కలెక్టర్ గారికి శ్రీమతి గుంటి రజని చైర్పర్సన్ గారి మీద అవిశ్వాస తీర్మానం అనేది నోటీస్ ఇవ్వడం జరిగింది. ఇందుకు గాను గౌరవ కలెక్టర్ గారు 30వ తారీఖున సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి నిమిత్తము ప్రిసైడింగ్ అధికారిగా రెవెన్యూ డివిజనల్ అధికారి నర్సంపేట గారిని నియమించడం జరిగింది. ఇందు నిమిత్తము ఏర్పాటు చేసిన ప్రత్యేక సమావేశము ఈరోజు 11 గంటలకు నిర్వహించడం జరిగింది. ఇందుకు గాను మొత్తం సభ్యులు 25 మందికి గాను 2/3 కోరము అనగా 17 మంది హాజరయ్యాల్సి ఉంది. కానీ మీటింగ్ 11 గంటల నుంచి 11:30 గంటల వరకు కూడా ఇలాంటి సభ్యులు హాజరు కానందున మీటింగ్ని తదుపరి ఇదే రోజు 2 గంటలకి వాయిదా వేయడం జరిగింది. ఇట్లా వాయిదా వేస్తూ కూడా ప్రకటన జారీ చేయడం జరిగింది కౌన్సిల్ కార్యాలయం నందు. మళ్ళీ మరల తిరిగి కార్యక్రమాన్ని సమావేశాన్ని 2 గంటలకు ఏర్పాటు చేయగా 2 గంటల నుంచి 2:30 గంటల వరకు నిర్ణీత సమయంలో ఎలాంటి సభ్యులు ఎవరు కూడా హాజరు జరగలేదు. కాబట్టి చట్టంలో నిర్దేశించిన విధంగా రూల్ 10(3) ప్రకారము మీటింగ్ని అవిశ్వాస తీర్మానం యొక్క తీర్మానాన్ని రద్దు చేయడం జరుగుతుంది. మన బీఆర్ఎస్ పార్టీ మున్సిపల్ పాలకవర్గం మీద జరుగుతున్నటువంటి అవిశ్వాస తీర్మానం గురించి బీఆర్ఎస్ పార్టీ కౌన్సిలర్స్ 18 మంది ఉండగా చైర్మన్ గుంటి రజని కిషన్ ఒంటెద్దు పోకడం నిరసిస్తూ ఇంతకుముందే ఒకసారి సంవత్సరం క్రితము మా సభ్యులందరూ కలిసి అవిశ్వాస తీర్మానం కొరకు వెళ్ళడం జరిగింది. కానీ అప్పుడు ప్రభుత్వం 3 సంవత్సరాలకు లేదు, 4 సంవత్సరాలకు జీవో అన్నందువలన అప్పుడు వెనక్కి తిరిగి రావడం జరిగింది. అప్పుడు ఉన్న మాజీ ఎమ్మెల్యే గారు సుదర్శన్ రెడ్డి గారు కూడా వద్దు, నేను సమన్వయపరుస్తా అని చెప్పడంతో అందరూ కూడా ఆగిపోవడం జరిగింది. మళ్ళీ ఇప్పుడు మొన్న ఎలక్షన్స్ అయిపోగానే మరి అతని మీద అవిశ్వాసానికి వీరందరూ పోయి అడగగా నేను మాట్లాడతాను అని చెప్పి కొంత సమయం 2వ తారీఖు వరకు అని చెప్పాడు. ఆ 2వ తారీఖు నుంచి 2వ తారీఖు వరకు కూడా ఎటువంటి సమన్వయపరచడము జరగలేదని వీళ్ళు 14 మంది కలిసి మన వాళ్ళందరూ కలిసి పోయి అవిశ్వాసం తీర్మానానికి కలెక్టర్ గారికి లెటర్